ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు మనం భాగవతం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్రీమన్నారాయణ యొక్క జ్ఞానవతారమైన శ్రీ వేదవ్యాస భగవాను విరచితమైన అష్టాదశ మహాపురాణాలలో అత్యంత శ్రేష్టమైనది, చతుర్విధ ఫలప్రదమైనది శ్రీమద్ మహాభారతం భాగవతం. ఇందు భగవంతుడు, భక్తుడు, భక్తి అను ప్రధానంగా ప్రతిపాదించబడిన విషయాలు. భగ శబ్దమునకు ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యం అని అర్థం. ఈ కలవాడు భగవంతుడని చెప్పబడింది. ఇట్టి భగవంతుడికి సంబంధించిన ఐశ్వర్యాది గుణములలో ఒక్కొక్క గుణమును గురించి 2 స్కందముల చొప్పున మొత్తం 6 గుణాలు 12 స్కందాల్లో వివరించబడింది. అంతేకాక ప్రథమ స్కందములో సూత మహర్షి, సౌనకాది మహర్షులు భగవత్ సంబంధములైన 6 ప్రశ్నలు అడిగిరి. వాటికి సమాధానంగా ఒక్కొక్క ప్రశ్న 2 స్కందముల సమాధానం కూడా అన్వయించుటగలరు. శ్రీమద్ భాగవతం బ్రహ్మ సంహితం అనగా వేదంతో సమానం కాదు, సాక్షాత్ వేదం అని తెలియవడం. దీనికి పరమహంస సంహిత అని పేరు కూడా కలదు. అనగా పరమహంసులైన సుఖాది యోగేశ్వరులకు మాత్రమే తెలియదైన సంహిత అని. కానీ ఎంతో దయతో పరీక్షితును గృహస్థుడు నాకు లోకానుగ్రహం ఉపదేశించిన వాడు సుఖయోగేంద్రుడు. సంహిత అనగా గొప్ప హితములు చేకూర్చున్నది అని అర్థం. అది పరమహంసలకు సంబంధించింది. పరమహంస చే ఉపదేశించబడినది. ఈ మహాభాగవతంలో స్కందములు 12, అధ్యాయం 335, శ్లోకములు 18,000, అక్షరములు 5,76,000 అని అనన్య రిక్తముగా మహాత్ములాదులచే వ్యాఖ్యాలుచే నిర్ణయించబడింది. సచ్చిదానంద స్వరూపుడు శ్రీ మహర్షి యొక్క లీలావతారం ప్రతిపాదన శ్రీమద్ భాగవతం శాస్త్రమని, సుఖశాస్త్రమని. శ్రీమద్ భాగవత శాస్త్రం కలు కీరేణ భాషితం అని చెప్పబడింది. శాస్త్రమునందు ప్రవృత్తి నివృత్తి ధర్మంలో ఉపదేశించబడిన అది ఎందు స్పష్టంగా గోచరించింది. భగవంతుని లీలలు ఎందు వర్ణింపబడిన గాన భాగవతం ఆ లీలలు 2వ స్కందములో చెప్పండి. ఇవి సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతి, మన్వంతర, ఈశాను కథ, నిరోధముక్తి ఆశ్రమం అని పేర్కొనబడింది. 3వ స్కందము నుండి 12వ స్కందముల వరకు ఈ లీలలు స్పష్టముగా నిరూపించబడింది. 1వ స్కంద అధికార లీల, 2వ స్కందమునకు సాధన లీల అనే వ్యవహారం కూడా ఉన్నది. ప్రథమ స్కందములో 19 అధ్యాయముల ఆధారం లీలలుగా భాగవత శ్రోత భక్తుల అధికారం గురించి తెలియజెప్పబడింది. ముందుగా సౌనక వ్యాస పరీక్షితులు శ్రోతలుగా సామాన్య మధ్యం ఉత్తమ స్థానంలో నిర్ణయింపబడింది. ఈ భాగం ప్రధానంగా ఆ శ్రోతలకు గల వైరాగ్యం విశేషమును బట్టి నిర్ణయించడం వీలు కలిగింది. ఇది వక్తల సూత, నారద, సుఖయోగేంద్రులు వీరిని కూడా సామాన్య మధ్యమ ఉత్తములని భాగమును చేయవచ్చును. శ్రీమద్ భాగవతం వేదం అనే కల్పవృక్షమును పండిన రసస్వరూపం, ఫలము. అది పరమాత్మకు సంకల్పంచే లోకానుగ్రహ దృష్టితో క్షాగ్రభాగములను జారినది. ఆ వృక్షంలోని ఒక్కొక్క శాఖ ఒక్కొక్క పేరు కలదు. నారాయణ శాఖ, బ్రహ్మశాఖ, నారద శాఖ, వ్యాస శాఖ, సుఖ శాఖ, సూత శాఖ అని ఈ శాఖ విభాగం. ఇది శ్రీమద్ భాగవతం యొక్క సగుణ నిర్గుణ స్వరూపం తెలియజేయను. వేద పురాణ కావ్యాలు ప్రభుమిత్ర కాంత సమానములని అలంకారికులు చెప్పుతున్నారు. శ్రీమద్ భాగవతం నందు ఈ 3 మిళితమై ఉన్నవి. ఈ విషయంలో పరిశీలన తెలుసుకొని వచ్చును. హరిలీలామృతంలో వేద పురాణం కావ్యం చ ప్రభునిమిత్రం ప్రియేవచ బోధయం తీతి ప్రాహుస్త్రీ భాగవతం పునః అని చెప్పబడింది. 2వ స్కందములో సామాన్యంగా సాధనం చేయబడింది. ప్రథమ స్కందములో స్వరూప స్థాయి విచారం చేత వక్త శ్రోతలను గురించి నిర్ణయించిన తర్వాత శ్రీమద్ భాగవత కథాశ్రవణం అంగములైన జ్ఞాన శ్రద్ధాల గురించి 10వ అధ్యాయంలో విమర్శనాత్మకంగా వివరించబడింది. భాగవత శ్రోతకు భక్తకు ఇద్దరికి శ్రద్ధాదానం అత్యావశ్యకంగా ఉండవను. విషయ లంపటం శ్రద్ధాహీనుడు శ్రీమద్ భాగవతం చెప్పుటకు వింటాం కానీ అర్హుడు కాదు. భక్త్యా భాగవతం ధ్యేయం నా ఉత్పత్త్యానతీకయా గృహీణ కార్యం నా కుంచలాన్యవేశ్య అను ప్రాచీన
వచనం చే శ్రీమద్ భాగవతం తెలుసుకుంటూ భక్తికి ప్రాధాన్యమైనది. అందుచేత ద్వితీయ స్కందములో సప్తమాధ్యాయంలో బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించు యథ అరో భగవతి నూనాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిలాధారే ఇది సంకల్పవర్ణయ. రెండవ స్కందములో 7వ అధ్యాయంలో 52వ శ్లోకం అని సకల మానవులకు పరమాత్మ యందు భక్తి కలిగినట్టు చెప్పమని ఆదేశించరు. ఇది తన బ్రహ్మకు శ్రీ మహావిష్ణువు చతుశ్లోకాత్మకంగా చతుర్వేద సారముగా ఉపదేశించినట్లు నిర్గుణ భాగవతం వివరించబడింది. భాగవత తద్జేతలలో నారద మహర్షికి విశిష్ట స్థానం ఉన్నది. మిగిలిన వారందరూ ఒక్కొక్కసారి మాత్రమే భాగవతమును శ్రవణం చేసినారు. నారద మహర్షి బ్రహ్మ వలన భాగవతంలో, సనకాదుల వలన పద్మపురాణ మహత్యములో శ్రవణం చేసినారు. ద్వితీయం అద్వితీయం అనగా భగవంతుని సగుణ నిర్గుణ స్వరూపాల్లో సాంగోపాంగంగా తెలియజేయటే ద్వితీయ స్కందం అద్వితీయమని ఖ్యాతిని పొందింది. సర్గ లీలలని ప్రసిద్ధి పొందిన తృతీయ స్కందములో ప్రధానంగా 2 విషయాలు గ్రహించవచ్చు. ఒకటి క్రియాశక్తి ప్రధానమైన వరాహనారాయణ కథ, 2 జ్ఞానశక్తి ప్రధానమైన కలిపి నారాయణ కథ. భగవంతుడు తొలయగు దేవహతుతో జ్ఞానోపదేశం చేయటం ఇందులో విశేషం. 33 అధ్యాయాలు ఈ స్కందములో, 19 అధ్యాయాలు అసుర సర్గని, మిగిలిన 14 అధ్యాయాలు సురసర్గని విమర్శనాత్మక దృష్టి ద్వారా స్పష్టమవుతుంది. బ్రహ్మచే సృష్టించబడిన వారిచే చేయబడిన సృష్టికి సంబంధించిన గాన దీనికి ఈ పేరు వచ్చినది. 31 అధ్యాయంలో ఈ 4వ స్కందములో ప్రధానంగా 4 కథలు ఉన్నాయి. 1 స్త్రీ కథ సతీ చరిత్ర, 2 బాల కథ ధ్రువోపాఖ్యానం, 3 యమ కథ పృథు చరిత్ర, 4 పృథు కథ పురంజనోపాఖ్యానం. క్రమంగా ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు తెలియజేయను. సతీకథ ధర్మాన్ని 7 అధ్యాయాల్లో, ధ్రువోపాఖ్యానం 5 అధ్యాయాలు, అర్ధసిద్ధిని గురించి పృథు చరిత్ర 11 అధ్యాయాల్లో, పురంజన కథ 8 అధ్యాయాల్లో వివరించబడింది. 4వ స్కందం నందు 4 పురుషార్థము ప్రకరణములుగా నిరూపించడం ఇందులో విశేషం. ధ్రువ